హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఒక రోజున 6 మనుషులు చలిమంట వేసుకున్నారు. చలిమంట చుట్టూ 6 నుంచొని ఉన్నారు, చలి కాసుకుంటున్నారు. చలిమంట అది బాగా మండుతుంది విపరీతంగా, తన చుట్టుపక్కల అంత విపరీతమైన చలి ఉంది. ఆ మంట మండితేనే చలి తగ్గిద్ది, వాళ్ళు కాస్తంత ఆ ప్రదేశంలో నిలబడగలరు. 6 వారికి ఒక్కొక్క తొంగ వాళ్ళ దగ్గర ఉంది. ఆ మంట ఆరిపోతే ఆ తొంగలన్నీ వేస్తే మరలా మంట మండుతుంది. అర్థం కాల? ఆ చలి బాగా విపరీతమైన చలి ఉందనుకుంటా మంట వేసుకుని మొత్తానికి 6 ఒక చోట కూర్చొని మంట వేసుకున్నారు. మంట పూర్తిగా ఆరిపోతుంది. తొంగలు ఎంతసేపు కాలుతాయి? 1 గంట 2 సేపులు కాలుతాయి. తర్వాత ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క తొంగ ఉంది, అంటే మొద్దు. ఆ మొద్దు మంటల్లో వేస్తే మరలా మంట మండిద్ది, చలి కాచుకుంటారు, బ్రతుకుతారు. అయితే మంట ఆరిపోవస్తుంది. ఈలోపు ఒకడు అన్నాడు, అయ్యా కట్టేరా అన్నాడు. వాడు మనసులో అనుకున్నాడు, ఏంటి వీడు నాకు చెప్పేది ఏంటి? వాడు తొంగేయొచ్చుగా, వాడు వేస్తేనే నేను వేస్తా అని వీడేలా. వాడేమో వీడేస్తాడేమో చూస్తున్నాడు, వాడు వేయట్లా వీడు వేయట్లా. ఈలోపు ఈ పక్కన ఉన్నాడు, ఆ పక్కన చూశాడు. వీడు బాగా ధనవంతుడు, బాగా బలిసిపోయి ఉన్నాడు. మా సొమ్మంతా తిని 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 బాగా బలిసిపోయాడు. వీడి కోసం నేను ఎందుకు వేయాలి? వాడు వేస్తే చలి కాసుకుంటాను. ఇంకొక ఆమె ఏమో వాళ్ళలో 5 ఒక ఆడ మనిషి ఉంది. ఆమె వేద్దామని ముందుకొచ్చేలోపు ఆమె ఎదుటుగా ఒకడు కనబడ్డాడు. వాడు వాళ్ళ చర్చి మానేసి ఇంకో చర్చికి వెళ్ళిపోతాడని కోపంతో వాడికి ఎందుకు వేయాలన్నమాట, నేను వేయనని ఆమె కూడా వేయాల. ఈలోపు ధనవంతుడు వేద్దాంలే, నాకు డబ్బు ఉంది, నా ప్రాణం ఎందుకు నేను పోగొట్టుకోవాలి అని చెప్పి ముందుకు వచ్చాడు మంటలో తొంగేద్దామని. ఈలోపు ఎదురుగా వాడి ఇంటి పక్క బాగా పేదవాడు వాడు కనబడ్డాడు. వీడు సోమరోడు, పనిచ్చి పాట చేతగానోడు, వీడికి నా తొంగేసి వీడికి మంటిచ్చి వీడిని నేను ఎందుకు బ్రతికించాలి? పోతే పోయాళ్లే, నాశనం అయిపోతాడు. వాడే సోమరోడు, పని చేసుకోవడం జాతగారు, వ్యాపారం చేసుకోవడం జాతగారు, కష్టపడటం జాతగారు. ఇలా కష్టపడి సంపాదించిన వాళ్ళని చూసి ఎడుతూ ఉంటాడు, వీడిని ఎందుకు నేను బ్రతికించాలి అని వాడు తొంగేలా. ఎవరికి వాళ్ళు తుంగలు అలా పట్టుకున్నారు. మంట ఆరిపోతుంది, బాగా ఆరిపోతుంది. చూస్తున్నారు, వాడేస్తాడేమో, ఈమెస్తుందేమో, ఈడేస్తాడే. ఒకళ్ళకొకళ్ళు వాడిని చూసి వీడేసన పడటం, వీడిని చూసి వాడిని వేసి పడటం. నేనెందుకు వేయాలి అనుకొని మొత్తానికి 6 ఎవరు తొంగలేలా. ఆ మంట పూర్తిగా ఆరిపోయింది. ఆరిపోయిన తర్వాత విపరీతమైన చలి పెరిగిపోతుంది. ఇప్పుడు ముట్టిద్దాం, ఆ మంటలో ఆ ఏసి ముట్టిద్దామంటే అగ్గి లేదు అక్కడ, పూర్తిగా చల్లారిపోయిన తొంగలు ఉన్నాయి. అరే మంట పెట్టరా ఒకళ్ళొకరు తిట్టుకుంటున్నారే తప్ప మంట రాలా. పూర్తిగా చలిలో తొంగలు